పక్కనే పడింది, అక్కడే ఉంచాను అక్కడే అదిగన్నా అమ్మోలు రేకు పగిలి అది కింద అక్కడ పడింది, కింద పడింది ఆ రాయి వచ్చి. ఆ రాయి ఆ రేకు పగిలింది. అంతకుముందు ఒక రాయి పడింది, అక్కడ ఒక రేకు బాగాలేదు మధ్యలో. మళ్ళీ మన ఇది ఖాళీ చేశారు ఇల్లు కూడా దెబ్బకి. అదేమంటే ఇదేముందిలే 2 రోజులు అంటే మా పని చేసుకోవచ్చులే అంటున్నాను. ఎప్పుడైనా మామూలేలే అని మాట్లాడుతున్నారు. ఇది కలెక్టర్ గారి స్థాయి దాకా పోవట్లేదు. కలెక్టర్ గారి స్థాయి దాకా పోవట్లేదు. లోకల్ ఎవరు మామూలు వాళ్ళకి వెళ్తాయి. 2 రోజులు కొత్తది, తర్వాత పాత వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థను. వారి మొత్తం అతనే చూసుకునేది. ఇక్కడ ఇన్ఛార్జ్ అంట ఆయన ఇన్ఛార్జ్. వారి ఎంఆర్ ఆఫీస్ లేడా? చెప్పరు కూడా చెప్పరు, దెబ్బలు పెడతారు. వాళ్ళని పెట్టుకొని మేము ఉండాలంటే మరి పొలం పనికి వెళ్ళాలి కదా. దెబ్బలు పెడతామని చెప్పాలి కదా, చెప్పరు కూడా చెప్పరు. నైట్ కూడా కట్టాలకి ఇబ్బంది కదా. అది మీ ఊరు వాళ్ళకి కూడా ఉండే కోరీలు. మా ఊరు వాళ్ళకి లేవు. ఎంతమంది ఉండే మా ఊరు వాళ్ళు మెయింటైన్ చేసింది. మా ఊరు తీసుకొచ్చి పెట్టింది కూడా. ఇంతకు ముందు అవి మెట్ల కోరీలు అండి. మెట్ల కోరీలని గ్రానైట్ గా మార్చారు. నమస్తే అండి, నా పేరు గాది వెంకటేశ్వరరావు, జనసేనపేట జిల్లా ప్రెసిడెంట్ని. అవును సార్, గాది వెంకటేశ్వరరావు గారిని, జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అండి. అవునండి, అది ఉమ్మడి జిల్లాలు సార్. ఏం లేదు, పిరంగపురం కొండ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా రాత్రి ఇళ్ళ మీద రాళ్ళు పడినాయంటే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఎంఆర్ఓ గారు కాల్ చేశాను, ఎన్నిసార్లు కాల్ చేసినా ఎంఆర్ఓ గారు తీయట్లేదు. మరి చూస్తే ఇది ఎట్లా మీరు పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇవి ఇప్పుడు ఇక్కడ ఈ లోకల్ వాళ్ళు ఏముంటుందండి, మీరు చెప్తే వీళ్ళకి అనాదిగా ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు ఏముందో వస్తారు పోతారు. ఇది దానికంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు కాదండి, ఒకసారి వచ్చి మీరు వచ్చి చూడండి. అబౌట్ 200 ఉంటే వాళ్ళు అబౌట్ 200 మీటర్స్ చాలంటే వాడు కొండ మీద కొడుతుంది, కరెక్ట్గా ఇళ్ళ మీదకి వస్తున్నాయి కదా. నాకు ఒక పని చేయండి సార్, నాకేం లేదు, రేపు మా ఆఫీస్ నుంచి మా కుర్రాన్ని పంపిస్తాను. కానీ దీని కింద నాకు ఎప్పటి నుంచి పర్మిషన్ ఉన్నాయి అనేది కొంచెం నాకు ఇస్తే ఒకసారి నేను కూడా ఒకసారి చూస్తాను సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే కనిపిస్తుంది మనకి ఇల్లు. ఇవి బ్లాస్టింగ్ కాదని అడుగుతుంది సార్. అసలు మీరు పర్మిషను వీళ్ళు క్వారీ చేసుకోవడానికి ఎప్పటి నుంచి పర్మిషన్ ఇచ్చారు, ఎంత ఏరియాకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరి పేరు మీద? అదే నాకు అది ఇవ్వండి, కొంచెం మీ ఆఫీస్కి పంపిస్తాను. ఏం లేదు, ఇవేంటంటే ఎన్ని పట్టా ల్యాండ్స్, పట్టా ల్యాండ్లో ఇల్లు కట్టుకుంటే వీళ్ళన్నీ పట్టా ల్యాండ్. ఇవేం బీఫారం గవర్నమెంట్ దయచేసి ఇచ్చినవి కాదు వీళ్ళకి. వీళ్ళ తాతల నుంచి పట్టా ల్యాండ్లు ఇవన్నీ. ఎప్పటి నుంచో ఉంటున్న ఊర్లో మీరేమో పక్కకి ఇచ్చేసారు నామ్స్ అంటున్నారు. ఆడు కొట్టిన ఏమో చూస్తే మీరు ఒకసారి ఫిజికల్ పొజిషన్ మీరు కూడా వచ్చి చూడండి ఒకసారి.
ఆడు కొట్టే మొత్తం దీని మీద ఉంటాయి. ఇదివరకు క్వారీ ఏంటంటే సార్ వీళ్ళు ఇక్కడ లోకల్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఈ కంకర కొట్టుకుని అమ్ముకునేవాళ్ళు వీళ్ళ లైవ్లీహుడ్ కోసం. ఇవాళ ఏమైందంటే అది పెద్ద పెద్ద చేతుల్లో పడి పెద్ద వ్యాపారం అయిపోయింది. అదే గతంలో ఉందండి. గతంలో ఏంటంటే వీళ్ళు చేతులతో కొట్టుకునేదే మాన్యువల్ క్వారీలు, వీళ్ళు కింద రాళ్ళు కొట్టుకునేవాళ్ళు వీళ్ళు బతకడం కోసం. ఇప్పుడు అది పోయింది, అసలు వాళ్ళు పోయారు, ఆ క్వారీలు కొట్టుకునే వాళ్ళంతా పోయారు, వీళ్ళందరూ పక్క పంపించేశారు. నాకు అసలు బ్లాస్టింగ్ కాదు సార్, మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే నేను ఇప్పుడు మీరు వన్స్ ఒక క్వారీకి మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సరౌండింగ్స్ ఏరియా ఏంటి అనేది కొన్ని నామ్స్ మీకు ఉంటాయి కదా. 200 ఎక్కడండి, ఇవన్నీ కొండ కానుకొని ఉన్నాయి కదా. 200 అయితే పైనుంచి పెట్టాడు వాడు ఏమన్నా. సరే సార్, అదే చూస్తాను. నాకు ఏం లేదు, మీరు ఎవరి పేరుతో ఈ పెరంగ కొండ ఎవరి పేరుతో మీరు కొంచెం లీజ్ ఇచ్చారని మన ఆఫీసులో ఉంటుంది కదా, అవి ఇవ్వండి నాకు కొంచెం. అది కొంచెం ఇవ్వండి. అవి మా కుర్రాన్ని పంపిస్తాను, అవి కొంచెం ఇచ్చి పంపించండి. అవి చూస్తాను. అవి ప్రస్తుతం మనం తాడికొండ నియోజకవర్గంలోని పిరంగపురం మండలం పిరంగపురంలోని ఈ గొల్లపాలెం అనే ఈ ప్రాంతంలో ఉన్నాము. వెనక కనిపిస్తున్నదే పిరంగపురం కొండ. అది ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఈ ఏరియా వాళ్ళంతా ఇక్కడ వీళ్ళ జీవనోపాధికి ఈ కింద ఉన్నటువంటి రాళ్ళు కొట్టుకుని అమ్ముకుని బ్రతుకుతా ఉండేటటువంటి ఈ ప్రాంతం రాను రాను ఇవాళ ఏమైపోయిందంటే ఈ కొండంతా గ్రానైట్ పడటం. ఈ గ్రానైట్ ఎప్పుడైతే పడిందో దీని మీద బడా వ్యాపారులందరూ కూడా దృష్టి పడటం, ఇష్టానుసారంగా వాళ్ళు ఆ కొండని వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంతం దానిలాగా దాన్ని ఏ రకంగా అసలు వీళ్ళకి ఇబ్బంది పడిందా, ప్రజలు ఉన్నారు ఇక్కడ, దీనికి ఆనుకుని ఇక్కడ ఊరుంది, ఈ ఊరు పరిస్థితి ఏంటనేది వాడికి ఎవడికి కూడా అవసరం లేదు. వాడికి కావాల్సింది వాడి సంపాదన. అసలు దీంట్లో ఎంతవరకు లీగల్గా మైనింగ్కి పర్మిషన్ తీసుకున్నారో తెలియదు, ఎంత ఇల్లీగల్గా కొడుతున్నారో తెలియదు. ఇక్కడ కూతవేటు దూరంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఎండిఓ ఆఫీస్ ఉంటుంది. మరి వీళ్ళు అసలు ఎంతవరకు పర్యవేక్షిస్తున్నారో దీని మీద ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి వీళ్ళందరినీ కూడా అడిగితే చెప్తున్నారు, ఈ ఎదురింటి మీద పడింది రాళ్ళు, ఈ వెనక ఇళ్ల మీద పడింది. ఇవన్నీ కూడా వైబ్రేషన్తో బిల్డింగ్లన్నీ కూడా క్రాక్ వచ్చి ఉన్నాయి. వీళ్ళు గత కొంతకాలంగా అధికారులకు చెప్పుకుంటుంటే వీళ్ళ రోదనంతా కూడా అరణ్య రోదనలాగా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. వీళ్ళకి అసలు ఎంత రెవెన్యూ వస్తుందో గవర్నమెంట్ కూడా తెలియదు. ప్రకృతి సంపదని ప్రజలకి ఉపయోగపడవలసింది ఎవడో ఒకడిద్దరు బడా నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు చేసుకుపోతుంటే కాపాడవలసినటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యంగా వాళ్ళ లంచాలకు అలవాటు పడిపోయినట్టుగా దీంట్లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన పార్టీ తరఫున మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల పక్షానే పోరాడదాం, ప్రజలకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా దాన్ని పాయింట్అవుట్ చేద్దామని చెప్పిన దాని మీదటే ఇవాళ నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తే అధికారులు కూడా ఫోన్ చేస్తే స్పందన లేదు. మైన్స్ డీడీకి ఫోన్ చేస్తే ఆయన ఏదో చెప్తాడు, మాకు ఇన్ని అప్డేట్స్ నుంచి 200 మీటర్లు ఉంటే చాలండి అన్నిటి రూల్స్ ప్రకారం అంటాడు. మరి ఎక్కడి నుంచి ఎక్కడ కొలిచారు? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని వచ్చి చూడవలసినటువంటి అధికారులు ఎవడూ కూడా ఈ ప్రాంతానికి రారు. వాళ్ళ ఆఫీసుల్లో కూర్చుంటారు, నెలవారీ మామూలు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు వీళ్ళు. ఇంత దుర్మార్గంగా ఈ పిరంగపురం కొండ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి క్వారింగ్ అంతా కూడా నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో చాలా వరకు ఇది ఇల్లీగల్గానే జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాను డీడీ మైన్స్ నుంచి. తీసుకున్న తర్వాత దీంట్లో ఎంతగా వరకు లీగల్గా ఉంది, ఎంత ఇల్లీగల్ ఉంది చూసిన తర్వాత తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళనందరినీ కూడా కాపాడేటువంటి బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే ప్రజల కోసమే ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఉంది కాబట్టి. పైన చూస్తే ప్రసిద్ధి చెందినటువంటి బాలయేసు టెంపుల్ ఉంది, దాని పక్కనే
పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దీనిపైనే ఉంటుంది. ఇటు పక్కన చూస్తే మెయిన్ రోడ్డు. మరి ఇలాంటి ప్రాంతంలో చుట్టూతో కూడా మనుషులు ఇల్లు కట్టుకుని ఉంటే దీంట్లో అసలు పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారో అనేది కూడా ఒకసారి ఆలోచన చేయవలసి ఉంది. ఆ ఆలోచన కూడా గవర్నమెంట్ తరపు నుంచి తెప్పించుకున్న తర్వాత మేము పరిశీలించిన దాన్ని బట్టి చూస్తే ఇది ఎట్లాగూ కూడా ఫీజిబిలిటీ కాదు ఇది. ఎందుకంటే చుట్టూత ప్రజలు ఉన్నారు కాబట్టి కొండను కొట్టవలసిన ఆవశ్యకత లేదు. అది ఆ రెవెన్యూతో గవర్నమెంట్ ఏమైనా నడవదు. వాళ్ళు దాంట్లో ఎంత వస్తుందో కూడా తెలియదు. కానీ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కొండ మీద క్వారీయింగ్ అనేది పూర్తిగా ఆపేదవలసిన అవసరం ఉంది. ఆపదాకా కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసి. కానీ కొన్ని వేల మంది చుట్టూతో ఉన్నారు. ఇక్కడ చూస్తే దాదాపుగా 700 గడప ఉందని చెప్తున్నారు. దాదాపు 2500 మంది మనుషులు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అనేది ప్రజల కోసమే తప్పితే ఏ ఒకడో ఇద్దరికో సంపాదించుకోవడానికి కాదు. అది ప్రభుత్వానికి సంబంధించినది, ప్రకృతి ఇచ్చినటువంటి ఆస్తి, అది ప్రజలకు చెందాలి. కానీ ఇక్కడ ఆ అవసరం కూడా లేదు. ఇక్కడ ప్రజలు ఫస్ట్ కాబట్టి ఖచ్చితంగా దాని మీద జరిగేటటువంటి క్వారీయింగ్ని ఆపేదాకా జనసేన పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తామని కూడా చెప్తున్నాను.